వీళ్ళు పరలోకము అనే ఆశ, నరకం అనే భయము, మా క్రైస్తవ మతాలకు వస్తే రోగాలు తగ్గిపోతాయి, ఇవన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి మాయమాటలు చెప్పి మారుస్తున్నారు. వీళ్ళు హిందూ దేవుళ్ళని దూషించడమే వీళ్ళ ఒకసారి ఇట్లా క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ళ పటాలను తీసి రోడ్డు మీద పడేస్తారు, చెత్తలో పడేస్తారు, బొట్టు తీసేస్తారు, సిద్ధాంతం కదా. అది అలా చేసుకుంటూ పోతే మన భారత కల్చర్ నాశనం అయిపోతుంది కదా. అది కల్చర్, అది మన భారతదేశంలో ఉన్న సంస్కృతి. ఈ సంస్కృతిని విదేశాలలో ఉన్న వాళ్ళు ఇష్టపడుతున్నారు. అయితే ఈ సంస్కృతి, సరే మీరు అన్నది బాగుంది సార్, అయితే ఈ సంస్కృతి హిందూయిజం లో ఉన్న వాళ్ళందరూ పాటిస్తున్నారు అంటారా? అదే కదా మా బాధ. పాటించట్లేదని పాటించమని పాటించడం కాదు. హిందువులలో ఉన్న వాళ్ళలో ఇట్లా బొట్టు పెట్టుకోవడం, మీరు మారుమూల గ్రామాల విలేజ్లు కూడా ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తున్నారు చక్కగా. ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్ కానీ సిటీ లైఫ్ అలవాటు పడ్డటువంటి ఈ జనరేషన్ యువత అక్కడక్కడ ఎవరైనా పెట్టుకోవట్లేదేమో, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బొట్టు లేకుండా బయటకు రాకుండా ఈ ఆడపిల్లలు ఉండట్లేదు. అలాంటి కల్చర్ పాటిస్తే ఇప్పుడు మనం ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి ఫర్ సపోజ్, అందులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిం ఉంటారు, హిందూ ఉంటారు. మీరు ఎవరి నుదుటిన చూసినా కూడా వాళ్ళు వెస్టర్న్ డ్రెస్ లలోనే ఉంటారు, కానీ ఎవరి నుదుటిన బొట్టు ఉండదు. ఇప్పుడు ఎందుకంటే నేను సిటీలో పెరిగినా కాబట్టి ఈ కల్చర్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇక్కడ చూసినట్టయితే చాలా మంది, మీరు కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఎవరు కూడా మామూలుగా బొట్టు పువ్వులు అది ఏదైనా అకేషన్ వస్తేనే వీళ్ళు హిందూ అని మనం గుర్తుపట్టగలుగుతాం. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అట్లా అందరు కలుపుకొని పోయేటప్పుడు ఒక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చి హిందూయిజం మీద క్రిస్టియానిటీ మీద విద్వేషాలు ఇట్లా పుట్టిస్తున్నాడు, కక్షలు రేపుతున్నాడు. సమాజంలో అందరు కలిసిమెలిసి ఉంటున్నారు, ఇట్లా కొంతమంది వ్యతిరేకులు వచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ విరగొడుతున్నారు అంటే మీరు ఏమంటారు దానికి? అసలు నేను దీన్ని ఒకటే ఆమె చెప్తాను మేడం, నేను ఏవైతే చెప్తున్నానో నేను చెప్పేటివన్నీ నిజాల అబద్ధాల. క్రైస్తవులో అటువంటి భావన కలిగి నేను ఏమంటున్నానంటే మేడం, నేను విద్వేషాలు రెచ్చగొడుతున్నానా, మతాల మధ్య చిచ్చు పెడుతున్నా అంశం మీద దీనికంటే దారుణంగా పాస్టర్లు వచ్చి వాళ్ళు మతాల మధ్య వాళ్ళు చిచ్చులు పెడుతున్నారు. వాళ్ళు మీరు పూజించే దేవుళ్ళు రాళ్ళు సైతాన్లు అవి మీరు పూజించకండి, నిజ దేవుడు యేసు దగ్గరికి రండి అని వాళ్ళు మతాల మధ్య చిచ్చు వాళ్ళు పెడుతున్నారు. నేను వెళ్ళేసి బాబు వాళ్ళు అలా చెప్తారు మీరు జాగ్రత్త పడండి నేను చెప్తున్నాను. నేను మతాల మధ్య చిచ్చు పెట్టలేదు, వాళ్ళు అలా చెప్తున్నారా లేదా, వాళ్ళ బైబిల్లో వాళ్ళు అలా రాయబడిందా లేదా అనడానికి నేను ఆధారాలు చూపిస్తా. నేను పుస్తకం రాశాను, ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ రాసిన, బుక్లెట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ బైబిల్ రిఫరెన్స్ ఉన్నాయన్నీ కూడా నేను ప్రింటింగ్ చేసి ఇచ్చాను. ఈ పుస్తకాల్లో చదవండి బాబు, మీరు జాగ్రత్త పడండి. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, కుటుంబాల మధ్య కలహాలు రావడానికి కారణము ఈ పాస్టర్లు, వాళ్ళు ప్రచారం చేసే మతాలు. ఆ మతాల గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పాస్టర్లు వెళ్తే చల్లార్చడానికి నేను వెళ్తున్నా. నేను చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరు ఉన్నారు, ఉదాహరణ చెప్తా మేడం, పాస్టర్లు ఏం చెప్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య ఒక 5 మంది ఉన్నారు అనుకో మేడం. ఈ 5 మందిలో పిల్లలు ఇద్దరు మతం మారారు, ఇప్పుడు ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందా? ఉండదు. అదే నేను వెళ్ళి చెప్తున్నా, బాబు మీరు మతం మారితే మీ కుటుంబాల మధ్య ఇలా జరుగుతుంది అంటే వీళ్ళిద్దరు మతం మార్చడానికి పాస్టర్ కారణమవుతాడు. ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు మేడం, 20 సంవత్సరాల అమ్మాయి మీరే ఉన్నారు, మీకు బాప్తీసం ఇవ్వాలనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి బాప్తీసం ఇచ్చేస్తాడు. అమ్మ మీరు క్రైస్తవులోకి వస్తున్నారు, క్రైస్తవులోకి మతంలోకి వస్తే ఈ మతంలో సిద్ధాంతాలు ఇలా ఉంటాయి మీరు పాటించాలి, కనీసం మీ అమ్మ మీ నాన్నను అడగాలని వీళ్ళు అడుగుతారా? హాస్టల్లో అడగరు. ఇప్పుడు హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో చాలా మంది నాకు కంప్లైంట్స్ వచ్చాయి, ఇలా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకోకుండా పిల్లల్ని చర్చిలో నుంచి తీసుకెళ్లి బాప్తీసాలు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళకు అమ్మ నాన్న ముఖ్యం అని అనుకున్న మన తల్లి లాంటి హైందూ ధర్మం కన్నా మొత్తం మన జీవితం యేసుకి అంకితం చెయ్యాలని చెప్పేసి ఇలా మాయమాటలు చెప్పి తల్లిదండ్రుల నుంచి పిల్లలలో ఈ యొక్క బ్రెయిన్ లో విషయం నింపుతున్నారు ఈ పాస్టర్లు. ఆ బైబిల్ ప్రచారమే అలా ఉంటుంది, ఆ బోధనలు అలా ఉంటాయి. అలాంటి వారి నుంచి చల్లార్చడానికి వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాల గురించి చెప్పడానికి నేను వెళ్తున్నాను. అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు మీరు ఏమన్నారంటే 20 సంవత్సరాల వయసు గల వాళ్ళను, అంటే వాళ్ళకి తెలివి జ్ఞానం ఉండదు అంటారు. ఆ విధంగా ఎలా కన్విన్స్ చేయగలరు స్టూడెంట్స్? ఇప్పుడు సపోజ్ మీకే వచ్చి నేనే క్రిస్టియన్ అనుకోండి, నేను మీకు సువార్త చెప్తా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, మీరు నమ్మండి, మీ అమ్మ నాన్న కూడా అదే మార్గంలో నడుస్తున్నారు, మీకు ఒక 20 years, ఈ విధంగా నేను మీకు చెప్పినప్పుడు మీరు నిజమైన హిందూ అయితే ఎలా కన్విన్స్ అవుతారు? అసలు కరెక్టే మేడం, అలా నిజమైన హిందువు లేరు కాబట్టి ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మేము చెప్తున్నాము. అంటే మీ హృదయంలో లేదా? కాదు మేడం, హిందూయిజంలో నిజం అనేది మీ కాదు మేడం, హిందుత్వంలో నాకంటూ ఉంది.
ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలు ఎవరైతే అన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది. క్రిస్మస్ పండుగలో మా చర్చిలో భోజనాలు పెడతాము, గేమ్స్ పెడతాము. చర్చిని నీట్‌గా డెకరేషన్ చేసి కలర్స్‌ఫుల్ లైట్స్‌తో అట్రాక్ట్ చేసే విధంగా పెట్టి, వచ్చిన వాళ్ళందరికీ క్రిస్మస్ గిఫ్ట్లు అని చెప్పి ఇస్తూ ఉంటే పిల్లలందరూ అట్రాక్ట్ అయిపోతారు. ఆ అది తర్వాత 20 ఇయర్స్ వాళ్ళు వినండి మేడం, అట్రాక్ట్ వినండి. కాదు కదా సార్. 20 ఇయర్స్ అయినా అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం వాళ్ళకి తెలియకపోతే, అరే ఆ క్రైస్తవ మతంలో ఏముంటుంది అసలు, హిందువులకు ఉన్నటువంటి సహజ నేచర్ ఏంటి, అన్ని మతాలు ఒకటి అందరి దేవులు ఒకటి అనేది సహజ నేచర్, బర్త్ బై బ్లడ్ లో ఉంటుంది. కానీ క్రైస్తవులో ఉన్నటువంటి పిల్లల సహజ నేచర్ ఏంటి, నా క్రైస్తవ మతమే నాకు ముఖ్యం, నా బైబిల్ నాకు ముఖ్యం, నేను హిందూ దేవులను పూజించకూడదు అనే విధంగా వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పాస్టర్ వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచుతారు. నేను కూడా అలాగే పెరిగాను. నాకు నాకు 27 ఏళ్ల వయసు వరకు నాకు గుడి అంటే తెలియదు. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదు. నాకు రామాయణం భగవద్గీత గురించి ఎప్పుడు చదవలేదు. ఎప్పుడో స్కూల్ పిక్నిక్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి ఆమె బిర్లా టెంపుల్ తప్ప నేను ఏమీ చూడలేదు అనమాట. అలా పెంచారు. క్రిస్టియన్ గా మారి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఒక 3-4 ఇయర్స్ అవుతుంది మేడం. 3-4 ఇయర్స్ అవుతుంది. అంతకు ముందు మీరు క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకునే వాళ్ళ? నేను బీటెక్ చదివేంత వరకు నేను ప్రసాదాలు తినేవాని కాదు. నేను కూడా బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న తర్వాత పెళ్లి ఇస్తారు. ఎన్నో సంవత్సరంలో తీసుకున్నారు? నాది మ్యారేజ్ ముందు నేను తీసుకున్నాను. క్రిస్టియన్ మ్యారేజ్ అన్నారు కదా. క్రిస్టియన్ మ్యారేజ్. అట్లా తీసుకున్న తర్వాత మీకు ఏ ఇన్సిడెన్స్ బాగా గట్టిగా తాకింది? అసలు నేను క్రిస్టియన్ గా ఉండొద్దు, అసలు ఇది అసత్యం ఇది అని ఏది బాగా తీసుకున్నారు మీరు మనసుకి? ఏ పాయింట్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ చదివినప్పుడు కానీ, లేదా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పే బోధనలు విన్నప్పుడు కానీ, నాకు బీటెక్ నుంచి నాకు డౌట్స్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లమెల్లగా బైబిల్ చదవడము, బైబిల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగడము, అడిగితే సైతాన్ అని చెప్పడము, తర్వాత బయటకు వచ్చిన తర్వాత హిందూ ప్రశ్న ఎవరైనా అంటారు. ఇప్పుడు మీరు బైబిల్ గురించి డౌట్ వచ్చి అడిగినా వాళ్ళు సైతాన్ అంటాడు. అంటే క్లియర్ చెయ్యరు. వాళ్ళ పాస్టర్లు వాళ్ళ దొంగ తిరుగు సమాధానం చెప్తుంటారు. అసలు పాస్టర్ల మైండ్ సెట్ ఏంటనేది నేను రాసిన పుస్తకం మీరు చదవండి. నేను బుక్లెట్ లో పాస్టర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పాస్టర్లు చర్చిలు ఏ విధంగా భయపెడతారు అని నేను రాశాను ఒక పేజీ. ఆ 2 పేజీలు మీరు చదవండి. చదివిన తర్వాత మీరు వెళ్ళి ఒకసారి క్వశ్చన్ అడిగి ట్రై చేయండి. నేను చెప్పింది అందులో ఏ ఒక్కటి తప్పని మీరు నన్ను అడగచ్చు. వాళ్ళ సైకలాజికల్ గా నేను బాగా గమనించా. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తారు పాస్టర్లు. ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ టార్గెట్ మోస్ట్లీ అమ్మాయిలు. ఇంట్లో మగవాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుతూ స్కాన్ చేసేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని స్కాన్ చేసేస్తాడు. అమ్మో ఇక్కడ చూస్తే మన మాట వినేటట్టు లేదు, కొంచెం కఠినంగా ఉంది, సో ఈమెకు వేరే రూట్లో వెళ్ళాలి, ఉంటానమ్మని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు. కొద్దిగా వీక్గా ఉన్నా, కొంచెం ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నా చాలు, అమ్మ మీకు దయ్యం పట్టింది, మీ ఇంట్లో ఉన్న దయ్యం పోవాలంటే సైతాన్ పట్టాడు, సైతాన్ పోవాలంటే మీ ఇంట్లో ప్రార్థన పెట్టించాలి, మీరు రేపు చర్చికి రండి, ఇలా చెప్తాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. అంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఫేస్ చూసి మాట్లాడుతూ వాళ్ళని స్కాన్ చేసేసి వాళ్ళని ఆ రూట్లో వెళ్తారు అనమాట. సరే, ఇదే ప్లేస్ లో మీరు అన్నారు ఇప్పుడు ఒక పాస్టర్ వచ్చి ఈ ఇంట్లో దయ్యం ఉంది అది ఇది అన్నప్పుడు, ఇది పాస్టర్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు కన్వెంట్ చేయడానికో లేదంటే ప్రేయర్స్ పెట్టించుకోవడానికో అని అనుకుందాం. ఓకే, ఒకవేళ ఒక హిందూ పూజారి వచ్చి ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఒక యజ్ఞం చేయాలి, ఇక్కడ ఒక పూజ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా హిందూ నమ్ముతారా నమ్మరా? అది మోసం. పూజారి వచ్చేసి అలా చెప్పడు. ఏ పూజారి వచ్చి మీ ఇంట్లో దయ్యం ఉందని చెప్పడు. చెప్తే దొంగ స్వామిలు దొంగ బాబాలు చెప్తారు. సో దొంగ స్వామిలు అయితే ఉన్నారు 100% ఉన్నారు. దొంగ స్వామిలు దొంగ బాబాలు లేరని వాళ్ళే చాలా. ఒక మాట చెప్పాలంటే, ఒకప్పుడు దొంగ స్వామిలు దొంగ బాబాలు చాలా ఊర్లలోకి వచ్చి ఇక్కడ మీకు నాకు దోషం ఉంది, నాకు దోషం పోటీ పూజ చేయాలని చెప్పేసి మోసం చేస్తారు. ఇంకొంతమందికి ఈ గోడ కూల్ చేసేయండి, ఇక్కడ వాస్తు ప్రకారం ఇక్కడ గోడ ఉండకూడదు, ఇక్కడ కిచెన్ ఉండాలని చెప్పేసి ఇల్లు కూడా కూల్ చేసి చాలా రకాలుగా చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళని ఎవరు నమ్మట్లే. ఇప్పుడు యూత్ జనరేషన్ ఎవరైతే నమ్మట్లేదు. అండ్ ఇప్పుడు ఊర్లో నిజమైన స్వామీజీ వచ్చినా కూడా వాళ్ళు ఎవరు జనాలు నమ్మే పొజిషన్ లేరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారు కదా మేడం, పీఠాధిపతులు, స్వామీజీలు, హిందుత్వ గురువులు, మంచివాడు అన్నట్టు ఒక సినిమా వచ్చింది. ఒక మంచివాడు గురువు మంచి బోధన చేస్తాడు అనేది ఒక్క సినిమానే వచ్చిందా? మీరు ఏ సినిమా చూసినా హిందుత్వంలో పీఠాధిపతి అంటేనే అమ్మాయిలు లొంగ తీసుకుని మోసగాడు. కామన్ జరిగేది. నేను తప్పు పట్టట్లేదు, అవన్నీ కూడా కామన్ జరుగుతాయి. ఆ సినిమాల ప్రభావం కూడా చాలా మంది మీద ఎఫెక్ట్ పడింది. నిజంగా స్వామీజీల గురువు ఆధ్యాత్మిక మీద వాళ్ళ మీద కూడా పడింది, ఖచ్చితంగా పడింది. వాళ్ళు అలా పడింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా సాధువులు వాళ్ళు ఏదో వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ దొంగ స్వామిలు దొంగ బాబాలు దొంగ నాటకాలు ఇప్పుడు జనాలు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళే అప్డేట్ అయ్యి పాస్టర్లు అయ్యారు.
ఇప్పుడు పాస్టర్లు అంటే నీట్గా ప్యాంటు షర్ట్ వేసుకొని బెల్ట్ వేసుకొని ఇట్లా తలపాపిడి దూకొని బైబిల్ పట్టుకొని కొంచెం స్టైల్ గా ఉంటే జనాలు ఈజీగా నమ్ముతారు అని చెప్పేసి ఇలా అప్డేట్ అయ్యారు అంతే. ఆ పూజార్లే ఇట్లా అప్డేట్ పూజారులు కాదు, దొంగ సమీలు దొంగ బాబాలు బతుకోవడం ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది మేడం, ఇంటికాడికి వచ్చి డబ్బులు దోచుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు సైబర్ క్రైమ్లు ఆన్లైన్ లోనే మిమ్మల్ని మాయ చేసేసి మీ బ్యాగ్ అంటే దొంగలు అప్డేట్ అయ్యారు కదా అంతే. ఇట్లాగా ఈ దొంగలు కూడా ఈ రూట్ లో వెళ్తే మనకు అంటే మోసాల మీద దొంగతనాల మీద బతికేవాడు ట్రెండ్ బట్టి ట్రెండ్ మారుతారు కదా, ఆ ట్రెండ్ మారింది పాస్టర్లు అంటున్నా.